నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారం, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మాలార పోదాలకు వందోనాలమ్మో. ఈ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ నువ్వు పాడాలరా నువ్వు అంటే సరేనా నేను వస్తున్నా అని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడక్కడే రాసేసిండు అన్న. అప్పుడున్న అంటే ఇప్పుడు అంటే ఈ సర్కారులు అన్ని దొంగ హామీలు ఇచ్చి వస్తున్నాయి, ప్రజలకు మేలు చేస్తలేరని ఏదో రాసేదన్న. సరేనా ఇక్కడ చేద్దామన్నా అంటే ఆయన చెప్పాడు, ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు అది అంటే, నేను లేదన్నా దీని పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కళ్యాణ్ అని మన పిల్లాడు, చాలా బాగా చేస్తాడు, చాలా పోదామా అని చెప్పి అన్న నేను వచ్చేసి అక్కడ చేసాం. అది పెద్ద హిట్ అయింది ఎలక్షన్లో. మన గవర్నమెంట్కి బాగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా సపోర్ట్ అయింది పాట. బట్టి గారి పాదయాత్రలో బాగా ఉపయోగపడ్డ పాట, చాలా హిట్ పాట. అన్న చాలా ఇష్టపడ్డాడు అసలు. అరే అబ్బా మళ్ళీ ఒకసారి నాకు చూసుకున్నట్టుందిరా, నా గొంతు విన్నట్టుంది అని అన్నాడు. కాకపోతే అన్న ఇంకా కొంచెం ఎక్కువ ఏళ్ళు బతికితే మాలాంటి వాళ్ళకి ఇంకా బాగుండేది. నిజం నిజం. కానీ మీ గొంతులో ఆయన ఎప్పుడు మా అందరికీ బతికే ఉంటారండి, నో డౌట్. అందులో ఆయన పాటల ఆడియో ఎంత ఉన్నా కూడా ఇంకా వచ్చే పాటల రూపంలో కూడా మీ వాయిస్ని జనాలందరూ గదరగాని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అన్న త్యాగాలు, అన్న పోరాటాలు అవన్నీ ఏం చేయలేదు నేను జనరల్గా. ఏంటంటే ఓన్లీ గొంతు మాత్రమే. నేను ఎక్కడ కూడా నేను ఉద్యమాలు చేసిననే కానీ, నేను పోరాటాలు చేసిననే అన్న నేను వారసునని, ఆయనకు వారసుని నేను ఎక్కడ చెప్పుకోలేదు. తెలంగాణలో గొంతెత్తే ప్రతి గాయకుడు అన్నకు వారసులే. అంటే ఆయన వారసుని చెప్పుకునేటువంటి రైట్స్ కానీ, దమ్ము కానీ, ఆ శక్తి కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చెప్పుకోను. నేను మామూలు చిన్న చాక్లెట్. అన్న చాలా పెద్ద పరిణామం, ఆయన మహాశక్తి. ఇట్లా అన్న వాయిస్ ద్వారా నేర్చుకున్నటువంటి శిష్యులం మేము. గొప్ప వాయిస్ అన్నది. అవును, అయ్యో చాలా అద్భుతమైన వాయిస్ అసలు. అంటే ఆయన ప్రతి పాటలోనూ సొసైటీలో ఉన్న ఇష్యూస్ని అందులో ఆయన రేస్ చేస్తూ బ్లడ్ ఉడికిపోతుంటుంది ఆయన పాట పాడుతుంది. అద్భుతం. 20 ఏళ్ల క్రితం నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని కూర్చోబెట్టి చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ ఎంత బాధపడిపోతారంటే, ఒక పెళ్లి నాడు రాడు, ఒక పుట్టినరోజు నాడు రాడు, ఎప్పుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు, చూసింది లేదు అని ఆవిడ చెప్పినా కానీ ఒక్క ఎక్స్పెక్టేషన్ లేదండి ఆవిడకి. నేను చెప్పేది ఏంటంటే ఆ తరం అమ్మలాంటి ఆమె ఆ తరంలో అట్లా భర్తలకు అంత రెస్పెక్ట్ చేసి అట్లా చేయగలిగారు. కానీ ఇప్పుడు మేము అంత వదిలేసి అట్లా చేస్తే ఇప్పుడు ఇప్పుడు చాలా కష్టం. అప్పుడంటే నడిచిపోయింది, ఉన్నది మాట్లాడాలి. అంతే అంతే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. కానీ బాబు ఏంటి అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్కి మీ పాట లేని పార్టీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాసిన పాట అయితే మీరు నమ్మరు. జగన్ గారికి రాసిన అదే పార్టీలకు అతీతంగా మరి ప్రతి పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ కి మీ పాట ఉంది. 2 స్టేట్స్ లో ఉన్నాయి. అసలు మీరు నమ్మరు, యంగ్స్టర్స్ 15-18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మీరు పాడిన పాటని, పొలిటికల్ పాటని, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకి, కానీ ఎంత బాగుందమ్మా పాట అని హై వాల్యూమ్లో పెట్టుకుని వింటారు వాళ్ళు. అది ఏందో ఈసారి వచ్చింది, అది ఈ ఎలక్షన్స్లోనే వచ్చింది. 2 అయిన పాటలు కొంచెం బాగా సోషల్ మీడియా, యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ. మేము చంద్రబాబు నాయుడుకి వాడినా, జగన్కి వాడినా, రేవంత్ రెడ్డి గారికి వాడినా, కేసీఆర్ కి ఎవరికి వాడినా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కానీ వాళ్ళు కానీ వేరే ఇప్పుడు మీరున్నారు అనుకో, ఇప్పుడు నేను ఎవరికి పాడాను అనుకో, ఒక లీడర్కి మీ ఫొటోస్ పెట్టేసి మీ పాట పెట్టేస్తారు. అవును. అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగా. మీ ఫోటో పెట్టి మీ వీడియోలు పెట్టి అంతే. ఎందుకంటే అక్కడ ఎవరి పేరు లేదు కాబట్టి ఉండదు, ఎమోషన్ అందరికీ పెట్టేస్తారు. వాళ్ళ కట్ చేస్తారు, అదే బ్యాక్ ఫ్రంట్ కట్ చేసి మధ్యన పెడతారు. ఎవరికి అర్థం కాదు, వీళ్ళ కోసం పుట్టినట్టుంటుంది. అవును. అట్లా యూట్యూబ్లో రీల్స్లో చాలా టాప్ ఉంటాయి మన పాటలు. అవునవును, చాలా చాలా. కానీ ఇప్పుడు కొత్త న్యూ బిజినెస్ ఏంటంటే యూట్యూబ్ సాంగ్స్ అనేవి మన తెలంగాణ యాసలో, తెలంగాణ భాష, ఆ సంస్కృతి సాంప్రదాయాల మీద ఎన్నో రకాల పాటలు వస్తున్నాయి. మీకు దాని మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ సామాజిక అంశాల మీద ఓకే, అవన్నీ నేను చేస్తాను. లవ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా తెలంగాణలో ఉన్న లవ్ సాంగ్స్. ఓకే, సూపర్. బాబా మరదల పాటలు నేను మీరు చెప్పారు కదా, అట్లాంటి సాంగ్స్ జోనరు పిల్లలు తమ్ముళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎంత పెద్ద సినిమా సింగరు, ఎంత సినిమా రైటర్, సినిమా హీరోకు లేని క్రేజ్ మన ఇక్కడ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో యూత్లో అంత క్రేజ్. ఒక్కొక్క సాంగ్ ఒకటి నీకు యూట్యూబ్లలో చూస్తుంటే
ఏ సాంగ్స్ చూడండి మీకు అన్ని 10 మిలియన్లు 20 మిలియన్లు 30 మిలియన్లు ఉంటాయి. అవును. చాలా చాలా గ్రేట్. కానీ ఎస్పెషలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ భాషని గౌరవించేవాళ్ళు కానీ ఆ భాషలో ఉన్న తీయందనాన్ని ఆస్వాదించేవాళ్ళు కానీ తెలంగాణ మనం కూడా మాట్లాడాలి అనే అది ఖచ్చితంగా వచ్చింది. సినిమాల్లో చూస్తున్నాం, బయట చూస్తున్నాం కదా. ఏంది చెప్పి మంచిదే మాట్లాడుతా అంటారు వాళ్ళు, నాకు అర్థమైపోతుంది. అవును, అంత అంత మంచి ప్రేమగా నిండుగా ఉంటుంది. నిజం నిజం. కానీ ఒక సింగర్కి గొప్ప గుర్తింపు అని అంటే మీరు పాడిన పాటలు లక్షల మంది వినడం, కోట్ల మంది వినడంతో పాటు ఫిల్మ్ ఆపర్చునిటీస్, సినిమా అవకాశాలు కూడా మీకు చాలా బాగా వచ్చాయి. అంటే ఇంత ముందు కూడా నేను సినిమాలు పాడలేదని కాదు, నేను ఒక 15 దాకా సాంగ్స్ పాడినా, మూవీస్ పాడినా నేను. కానీ దానికి పెద్ద హీరో లేకపోవడం, సినిమా పెద్దది కాకపోవడము, అంటే పెద్ద డైరెక్టర్ లేకపోవడం, అంటే బయటికి రాలేదు. కానీ ఆ 10 సినిమాలలో మంచి హిట్ పాటలే అవి బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చి కొంచెం తమన్ గారిది మొన్న ఒకటి పాడాను, భీమ్స్ గారిది పాడాను, ఇట్లా మధ్య చరణ్ గారిది కూడా ఒక సాంగ్ వచ్చింది. ఇట్లా వస్తున్నాయి కొన్ని, ఒక 4-5. మన కోన వెంకట్ గారు కూడా పిలిచి ఏదో మంచి సాంగ్. జనవరి ఫిబ్రవరిలో ఒక 4-5 అట్లా మూవీస్, పెద్ద మూవీస్ ఉన్నాయి. అవి బయట 2025. ఓకే. సో మాకేం లీక్ చేయరైతే ఇప్పుడు తెలుసు కదా మీకు. ఆయన జస్ట్ సరదాగా అంటున్నాను నేను. ఇప్పుడంటే మీరు ఇంత ట్రెండ్ సెట్ చేసేసి మీ వాయిస్ని, మిమ్మల్ని యంగ్స్టర్స్తో సహా, న్యూ జనరేషన్ సహా గుర్తించే ఈరోజు స్థాయికి, ఒకసారి నల్గొండలో స్టార్టింగ్లో మీరు పాడిన పాటలకి వేరియేషన్ మనం చూసుకుంటే, ఒకసారి మనం అక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఏం చెప్తారు? అంటే నల్గొండలో అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే అప్పుడు సాధన చేస్తూ, అప్పుడు కూడా పాటను వదలకుండా, అప్పుడు నేను డ్రైవ్ చేసేటప్పుడు కూడా కార్లలో అరుణోదయ సాంగ్స్ కానీ, జననాట్య మండలి సాంగ్స్ కానీ, ఇంకా తెలంగాణ ఉద్యమ పాటలు కానీ అవన్నీ విని ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు. నేను పనిచేస్తున్నా కానీ నేను అప్పుడు మామూలుగా అప్పుడు నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి జిల్లా మా జిల్లా కూడా, అయినా కూడా అప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్న కారు ఎక్కగానే నేను ఈ విప్లవాల పాటలు వేసేది. వాళ్ళేమో టార్గెట్ చేసి మనం చంపేస్తుంటుంటే ఈ పాటలు ఏంటో వీళ్ళనేది ఎక్కువ. అక్కడ అన్ని వేదికల మీద వినిపించే పాటలు ఎక్కువ. సుద్దల అశోక్ తేజ గారు అని చెప్పి, సుద్దల అశోక్ అన్న సాంగ్స్ ఎక్కువ. నేలమ్మ నేలమ్మ అని, ఆకుపచ్చ చందమామని, అన్న ప్రభావం కూడా ఎక్కువ. అన్న పాటలు 2 సాంగ్స్ మంచి సాంగ్స్ ఉంటుంది. ఒకటి ఆకుపచ్చ చందమామని, అంటే నేను కోమటితో ఉన్నప్పుడు నల్గొండలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువ వేదికల మీద, ఎందుకంటే ఈ పొలిటికల్ ఒక లీడర్కి సంబంధించిన జనరల్ సాంగ్ కాబట్టి ఇది రైతు గురించి అన్న చందమామ రైతు పోలిక చేస్తాడు. అంటే చందమామలో మహిమ ఏమున్నది, రైతు చందమామని ఇద్దరి, ఆకుపచ్చ చందమామని రైతుని పోల్చి, పైన ఉన్న చందమామని పోల్చి ఒక గొప్ప పాట రాస్తాడు. ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలే నెల్లెబులే లేవులే, నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, గా మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది, గా మహిమ నీకున్నది, మింటి సుక్కాలల్ల వాడు చెమట సుక్కాలల్ల నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే, వానకాళమొస్తే మబ్బు కమ్ముకపోయి మరుగాయ జాబిల్లి నవ్వు, వానకాళమొస్తే మబ్బు కమ్ముకపోయి మరుగాయ జాబిల్లి నవ్వు, ఆనల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లయ్య నీవు, మేఘాళ్ళ సోగసు వాడు మగాని తేజస్సు నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే 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 లేవులే, రోజుకొక్క తీరు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం, పూటకొక్క తీరు మారిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం, అమావాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నీవు, ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే,
నీకు మచ్చాలేడాలేనే లెబులే 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 కలవరేడే తేరు కానీ కలవని వాడు చేరలేడు ఎంత పాపం కలవరేడే తేరు కానీ కలవని వాడు చేరలేడు ఎంత పాపం కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చటలేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నీడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు వీడు కాపు ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలేనే లెబులే లెబులే కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికొకసారి గ్రహణం కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికొకసారి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూరా రాహుల ఏడాదికేడాది గ్రహణం విడుదలేమో వాడికుంది విడుదలేమో వాడికుంది నీవేమో జీవిత బందీ ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలేనే లెబులే 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 రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అంత మంచి వాయిస్తో అంత ఎనర్జెటిక్గా పాడేవాళ్ళు మీరు అంతే. థ్యాంక్ యూ మీ అభిమానం. కానీ ఇంత ఎనర్జీ ఎలా అండి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎమోషను, ఆ వాయిస్లో ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ అలా ప్రవహిస్తూనే ఉంది. అసలు ఏం తింటారు మీరు? మీరేం తింటారు? ఇన్నేళ్ళుగా చూస్తా ఉన్నా ఎప్పుడు అట్లే ఉన్నారు. ఇంతమంది ఐపీఎస్లని ఐఏఎస్లని మాలాంటి గాయకులని ఇంతమంది ఇంటర్వ్యూస్ చేశారు కదా. ఎప్పుడు చూసినా అంజలి గారు అంటే ఇదే చిరునవ్వు. ఎంతోమంది ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రతిభ తీస్తూ ఎప్పుడు ఆడుతూ పాడుతూ హాయిగా ఆనందంగా. అంటే మీ గొంతును ఎలా కాపాడుకుంటున్నారు? ఏం లేదు, అంటే న్యాచురల్గా వచ్చిన గొంతు ఇది, అమ్మ ఇచ్చిన గొంతు ఇది, మా అమ్మ ఇచ్చిన గొంతు. దానికోసం ఏం లేదు, కొంచెం కూల్ వాటర్ తాగకుండా చూసుకోవడము. వచ్చిన గొంతు అయితే పోదు, మనం ఫిట్నెస్ చేసుకోవడము, కొంచెం చూసుకోవడం అంతే. పాడుతూ పాడుతూ వచ్చి సాధనతో వచ్చింది కాబట్టి ఇది అంత ఈజీ. నాటుగా వచ్చింది పోదు. మధ్యన నేర్చుకొని నేను ఏదో సంగీతం నేర్చుకొని ఏదో క్లాసులకు పోయి అట అట అయితే కొంచెం కాదు కదా, ఇది మట్టితో వచ్చింది కదా. అవునండి. ఒక పాటలో చెప్తాను, అమ్మో నీ గొంతును నాకిచ్చి, అమ్మో నీ గొంతును నాకిచ్చి గొప్పోని చేసినావే, నువ్వు తిన్నా తినకున్నా గర్వంగా పెంచినావే, ఏ మాయ మర్మ మెరుగని మట్టి తల్లి నీవు, నీ గర్భగుడిలో నన్ను 10 నెలలు దాచినావే, నీ గర్భగుడిలో నన్ను 10 నెలలు దాచినావే, నువ్వు తిన్నా తినకున్నా గర్వంగా పెంచినావే, ఏ మాయ మర్మ మెరుగని మట్టి తల్లి నీవు. మా అమ్మ గురించి పాట ఉంటుంది ఒకటి. అమ్మ పాట విన్నారా ఎప్పుడన్నా? కదా, ఎందుకు విన్నారు? తెలంగాణ ఏంది, తెలంగాణ తెలుగు, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మా అమ్మ పేరు తెలుసు. ఎక్కడ పోయినా, దుబాయ్ పోయినా, బైరాన్ పోయినా, కువైట్ పోయినా, లండన్ పోయినా, అక్కడ ఎయిర్పోర్ట్లలో మన వాళ్ళు పనిచేస్తే అన్న పాట ఇష్టం మన ఏం పాట ఏంటంటే భద్రమ్మ కొడుకు కదా నువ్వు అంట. మా అమ్మ చదువు రాదు, చదువు కూడా రాదు మా అమ్మకి. అమ్మది ఎలా అంటే, నేను మాచర్లో పోయినా ఒకరోజు, అక్కడ ఏదో బిజినెస్ ఉంటే మాచర్ల అక్కడ కారు దిగగానే అన్న భద్రమ్మ కొడుకు కదా నువ్వు, ఎట్లా నాకు చాలా గొప్ప అనిపిస్తుంది. నేను తెలుసు పాట ఉంటుంది కదా భద్రం కొడుకు, అది కూడా అసలు ఏముంటుందండి, బండెనక బండి గట్టి ఏంటి సార్, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో, నైజాము సర్కరోడ నా జీరమించినవురో, నైజాము సర్కరోడ చుట్టుపట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ, గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకో, నేను గోరి గడతావు కొడుకో. నిజంగా ఆయన వచ్చి నా ఎదురుకుండా పాడుతున్నట్టుందండి, మళ్ళీ ఆయన చూసినట్టుంది నిజంగా. అసలు చాలా గద్దరన్న అరుపులకు, గద్దరన్న పవర్ అది, ఆ వాయిస్ ని. ఏంటంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చాం కాబట్టి అది అట్లనే ఫిక్స్ అయిపోయిందని. గద్దరన్న సాధనలో వచ్చిన నా గొంతు నాకు ఉంటుంది కదా, నాది ప్లస్ అన్న 2 యాడ్ అయినట్టు ఉంటుంది. నిజం. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టం, చాలా రిస్క్తో వచ్చాను నేను, అదే అంటున్నాను. సో ఈ రోజైతే నేను అనుకోవడం మీ కష్టాలన్నీ తీరి గట్టెక్కైనా అనుకుంటున్నాను. 100% నేను చాలా హ్యాపీగా ఉన్నా. కష్టపడి వచ్చిన తీరిది. చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరాలు ఉండవు, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదు, నిరంతరం మరింతగా ఉదయిస్తూ వచ్చేవారు నేను. బాల్యంలో ఊరి నుంచి అప్పుడు ఆ 2 months ఎండాకాలంలో టైం వేసవిలో కూడా బయటికి పోయి పనిచేయడం కానించి 95లో నేను డ్రైవర్గా వచ్చాను. 2009 వరకు బయటికి రావడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ టైం ఒక 1 hour కూడా నేను వేస్ట్ చేయలేదు. పాటనేం పోదు. అందరూ అనుకుంటారు నర్సన్న
అంటే ఎక్కువ సాంగ్స్ పాడుతుండను, ఇంత పేరు, ఇవన్నీ నైట్ రావు ఇవన్నీ. రావు ఎవరికి వాళ్ళు కష్టపడితే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. అంతే. పేరు వచ్చిన వాళ్ళ మీద ఏడవడము చూస్తాను నేను అక్కడక్కడ. అందరం పోరాడతాము, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు దేవుడు. అది గమనించుకుంటే మంచిది అందరు కూడా. కరెక్ట్. కానీ ఎవరి గురించి చెడ్డగా నేనైతే మాట్లాడను. ఒకరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. మన పని మనం నిజం. పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీదే అంటాను నేను. 100% అండి. కానీ నిజానికి అప్పుడంత కష్టం పడకపోతే ఇప్పుడు రాదు. ఈ పాటలో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవడం, దాని అంతా ఫీల్ అయ్యి మీరు పాడగలిగి ఉండేవాళ్ళ నిజంగా మీకు ఏ గోల్డెన్ స్పూన్తో మీరు పుట్టున్నట్టయితే? రాదు, అట్లా కంఫర్ట్ జోన్ ఉంటే రాదు అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, మా చిన్న పాప పాడుతుంది కదా. పాడుతుంది. ఎంతవరకు పాడుతుంది? టైంపాస్ పాట అంతే. ఇక్కడ నాన్న ఏదో రూమ్లో పాడుకుంటా, ఏంటది పాడన్నాం అనుకో, వద్దు నాన్న అన్ని ఇరికిస్తావు. నేను అట్లా కాదు. మా ఫాదరు, మాది పల్లెటూరు కదా, చిన్నప్పుడు మా వదినలు ఎట్లుండేదంటే, మా అమ్మ ఏజ్ ఉండేవాళ్ళు. వదినలు అంటే కజిన్స్, అంటే పెద్ద ఫ్యామిలీ, విలేజ్ లో ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఉంటుంది కదా. ఒక 10, 20, 30, 40 దాకా ఫ్యామిలీస్ ఉన్న పెద్దనాన్నలు చిన్నాన్నలు ఉన్నప్పుడు మా ఫాదరు నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందర తీసుకుపోయి అక్కడ సాయంత్రం కానీ కూర్చోబెట్టి, అరే ఇక్కడ పాట పాడరా అంటే, వద్దు నాన్న అంటే, వదిన వింటది పాడు, మళ్ళీ తర్వాత ఇంకో వదిన వింటది పాడు, అన్న వింటాడు, అట్లా పాడమనేవాడు. నేను అసలు నాకు ఈ పాటలు వచ్చే కావు, ఏదో మా తెలుగు లెసన్లో చిన్నది ఏదో పోయం లాంటిది అట్లా ఏముండే, చిన్న పద్యం లాంటిది, అట్లా గదరన పాటలు ఇవి అవి అట్లా పాడండి, నామూస్ లేకుండా పాడుతుండేది. అట్లా పాడడం వల్లనే అది. ఇంకా కట్ చేస్తే, నేను కోమటితో పనిచేసిన, నేను డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎవరింటికన్నా ఇది చిన్న ఫంక్షన్కి అట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా వెళ్ళామనుకో, అతను కూడా చెప్పేవాడు, ఈడ సాంగ్ వాడరా నువ్వు, నీ మూడు. ఒకసారి అనుకునేది రాత్రి 11, 12 పడుకునేది కదా. అంటే కొంచెం అంటే ఎమ్మెల్యేస్ అంటే ఎక్కడో పోతారు, ఏదో పార్టీలలో ఉంటారు, ఇక టైం పడుతుంది అర్థమైందిగా. అయితే ఎవరో అన్నారు, నర్సిరెడ్డి చాలా బాగా పాడుతున్నాడు, ఒకసారి మేము విలువ పాట పాడుతున్నాను. వాళ్ళ ఇంట్లో మంచిగా ఉండి అర్ధరాత్రి అంటే ఇట్లా నిద్ర వస్తున్నా కానీ పాడుతుండేది. నేను పాడను, నువ్వేంది నాకు చెప్పేది అని ఎప్పుడు అనలే నేను ఎవరిని. ఇప్పుడు పాడుతుండేది, ఏదో ఒకటి పాడుతుండేది, ఏదో ఒకటి కాయించి ఏదో ఒకటి మెప్పించేది జనాలని. అప్పటికప్పుడు మెచ్చేది. ఎంతో కష్టం, 25 yearsగా కష్టపడితే పోరాడి పొందిన విజయం ఇది. రాత్రి ఎవరు అన్నారు ఉత్తగా, రాత్రి మనకి ఇంత 2 రాష్ట్రాలు ఏదో కావాలని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఫోన్ మాకు నీ పాట ఒకటి ఉంటే చాలనుకునే స్థాయి వచ్చిందంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది.